15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజులు 5 దేశాల్లో పర్యటించారు. గల్ఫ్ నుంచి ప్రారంభించి ఇటలీ వరకు పర్యటించారు. నార్డిక్ దేశాలు, గల్ఫ్ దేశాలు, యుఏఏ దేశాల్లో పర్యటించారు. ఫలితంగా $70 బిలియన్ వాణిజ్యం ఒప్పందాలు కుదిరాయి అని చెప్పి అనౌన్స్ చేశారు. దీంట్లో సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి కంపెనీలు రాబోతున్నాయి అనేది కూడా చెప్తున్నారు. వాణిజ్యపరమైన ఒప్పందాలు కీలకమైనవి కుదిరాయి. ఇదంతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కానీ ఈ 5 రోజుల టూర్లో ఇటలీ టూరు ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయింది. దానికి కారణం లేకపోలేదు. ఈయన ఇటలీ వెళ్తున్నటువంటి సందర్భంగా నెట్జన్లు మెలోడీ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఒక ట్వీట్స్ స్టార్ట్ చేశారు. ఏంటి మెలోడీ అంటే ఇటలీ ప్రధానమంత్రి మెలోని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ మోడీది లాస్ట్లో డిసిసి మెలోడీ అని చెప్పి యాడ్ చేశారు. మెలోడీ అని యాడ్ చేసేసి ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇది నరేంద్ర మోడీ గారికి చేరింది. అందుకే ఆయన ఇటలీ అడుగు పెట్టగానే మెలోనీకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏంటది? ప్యార్లే తయారు చేసినటువంటి మెలోడీ చాక్లెట్ ఇచ్చారు. మెలోడీ చాక్లెట్ ప్యాక్ ఇచ్చారు. ఇది కనిపిస్తుంది చూడండి, మెలోడీ చాక్లెట్ ప్యాక్ ఇది ఇచ్చారు. ఈ మెలోడీ చాక్లెట్ ప్యాక్ చూసిన తర్వాత విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇది ప్యార్లే కంపెనీ. ఈ ప్యార్లే కంపెనీ అంటే ప్యార్లే ఇండస్ట్రీస్ అనేది ఒకటి ఉంది, ప్యార్లే ప్రొడక్ట్స్ అని ఒకటి ఉంది. ఈ ప్యార్లే ప్రొడక్ట్స్ అనేది ఈ మెలోడీ చాక్లెట్లను తయారు చేస్తుంది. ప్యార్లే ఇండస్ట్రీస్